పైన శాసనసభ్యులుగా ఉన్న కుటుంబంలో నుంచి మాజీ మంత్రులుగా పనిచేసిన కుటుంబానికి ఎవరైనా చిన్న చిన్న దాడులు జరుగుతుంటాయి, కానీ ఒక ఇంటికి వెళ్ళి ఈ విధంగా చేసిన సంఘటన నాకు తెలిసి ఇది ఒకటే ఉంటుందని మాత్రమే తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చెప్తా ఉన్నాం. ఈరోజు అందరం కూడా అండగా ఉండటమే కాదు, ఈరోజు పోలీస్ యంత్రాంగం నాకు తెలిసి ఏదో తూతు మంత్రంగా 4 5 పట్టుకొని వాళ్ళని వేసేమన్నదిలా కాకుండా మేము తిరిగి ఇవ్వలే కాదు, ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తారు. ఎవరైతే దీంట్లో పంచుకున్నారో ఈరోజు మాకు డబ్బులు ఉన్నాయి, మేము సేవ చేయడానికి వచ్చాం, మేము చాలా ఇది అని చెప్పుకుంటున్న వేమిరెడ్డి కుటుంబం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతమ్మ దీనికి ఏం చెప్పారు? నైతిక బాధ్యత మీరు రాజీనామా చేయాలి, అసలు రాజకీయాలకే పనికిరాను అంటే డబ్బున్న అహంకారమా మదమా అని అడుగుతా ఉన్నా. ఒకవేళ నిజంగా ప్రసన్న అన్న మీకు తప్పని మాట్లాడని భావిస్తే, మీ క్యారెక్టర్ అసోసియేషన్ మీరు భావించుంటే కోర్టుకు వేసుకోండి, డిఫమేషన్ వేసుకోండి, లేదా కేసు కట్టుకోండి. అంతేగాని కేసు కట్టుకోండి, డిఫమేషన్ వేసుకోండి, రాజ్యాంగబద్ధంగా ఏం చేయాలో చేసుకోండి. మేము డబ్బులున్నాయి, మేమంతా పెద్ద మనుషులుగా చలామణి అయ్యేదానికే మేము